నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన క్రమంలో పట్టణంలో భారీ ర్యాలీ. ప్రధాని మోదీజీ ధన్యవాదాలు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వాసవి మాత సత్రం కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన 2 ప్యానెల్స్. నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి. ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ ఎన్నికలు సజావుగా జరపాలన్న పెండెల ప్యానెల్. అమరావతి ఆంధ్ర రాజధానిగా చట్టబద్ధత పొందటం తమకు ఆనందమేనన్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు. థ్యాంక్ యూ ప్రధాని నరేంద్ర మోదీజీ అనే విధానంతో కూటమి శ్రేణులు ప్రజల రాజధానికి చట్టబద్ధత కల్పించిన క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ క్షేత్రస్థాయి ప్రదర్శనను ముందుకు నడిపిస్తూ ప్రధాని మోదీజీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని బిల్ ఆమోదం పొందిన సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ మోడీజీ నినాద బ్యానర్ వాహనం ర్యాలీని ముందుకు నడిపించింది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దారి పొడవునా బాణాసంచా పేల్చిన తమ హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలో బీజేపీ నాయకులు, టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లో నాయకులు తమ అభిప్రాయాలు మీడియాకు వివరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంట్ లో మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లును పెట్టారని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో లోక్సభలో రాజ్యసభలో నెగ్గామని అన్నారు. తెనాలిగడ్డకున్న పోరాట స్ఫూర్తిని వివరించారు. నాడు చంద్రబాబును తెనాలిగడ్డపై అడుగు పెట్టనీయం అన్న ప్రగల్భాలను తిప్పికొట్టాం. మార్కెట్ సెంటర్ కు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోదీజీ ధన్యవాదాలు తెలిపారు. వర్ధిల్లాలి కూటమి నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు టి అనితాచార్యులు అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ వందన సమర్పణ చేశారు. పార్టీలోని సీనియర్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే రాజధాని, ఆ రాజధాని అమరావతి. అమరావతి రాజధాని ప్రజా రాజధాని అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషలో, అచ్చ తెలుగులో ఈ రాష్ట్రంలో 1631 రోజులు, మరి ముఖ్యంగా మహిళా తల్లులు చేసిన పోరాటాల యొక్క ఫలితం చంద్రన్న నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఎవరూ దీన్ని తలరాత మార్చలేరు, ఆ దేవుడు సైతం అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిగా చట్టం చేయటం, ఇటు లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో కూడా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకొని అన్ని వర్గాల యొక్క సమన్వయంతో, సమైక్యంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకి అర్థాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప రోజుగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే ఆనాటి అమరావతి రాజధాని ఉద్యమానికి ఇదే వేదిక. దాదాపు 53 రోజులు మనందరం కూడా పోరాడాం. ఆనాటి పాలకులు మన యొక్క టెంట్లను తగలబెట్టి దాదాపు 500 మంది పోలీసు బలగాలతో మనందరూ టెంటుల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. మొక్కవోని ధైర్యంతో చేసుకుంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతి దాకా పాదయాత్ర చేస్తే కొన్ని వేల మందితో వణికిచ్చిన ప్రదేశం ఈ యొక్క గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కాలు పెట్టనీను చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రాంతాన్ని ముద్దాడి ఇక్కడ కూర్చొని మన ముఖ్యమంత్రి, మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో రమ్మని ధైర్యాన్ని ఇచ్చినటువంటి గడ్డ ఈ ప్రాంతం అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మన పెద్ద ఆయన ఉన్నాడు పైన, ఎవరు వచ్చినా కూడా లెక్క చేయనటువంటి పోరాటమే మన జయం. ఈ తెనాలి ప్రాంతం మనందరికీ తెలుసు. పోరాటాల
పురిటిగడ్డ ఉద్యమాలకు ఊపిరి. అలాంటి ప్రాంతం నుంచి ఆనాడు శంఖారావం పూరించాం. అమరావతిని ఎవరు ఆపలేరని చెప్పి ఆ రోజే చెప్పాం. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో దాన్ని చట్టబద్ధత ఎక్కడ కూడా అయోమయం లేకుండా ఈ రోజున పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఈ రోజున అమరావతి రాజధాని చేయడానికి ఈ కూటమి నాయకత్వం మనందరం కూడా రుణపడ్డామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారికి మేమందరం కూడా మెల్లగా చక్కగా వినటానికి వీణులు విందుగా థ్యాంక్ యూ మోడీజీ అని చెప్పాలనేది మా ప్రయత్నం. ఇక్కడ రాక్షసులకు తావలేదు అంటే రాక్షసులు అంటే ఎవరో తెలుసు కదా మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్నని కొత్త ప్రపోజల్. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఈ ప్రపోజల్ని మడిసి ఎక్కడ పెట్టుకున్నాడు? మళ్ళీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర సహకారంతో మరి పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలోని లోక్సభలో కూడా ఈరోజు దీన్ని ఆమోదించడం, మరి అలాగే అదేవిధంగా మరి ఏదైతే కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదంతో గెజిట్ పబ్లికేషన్ రాబోతుంది. మరి ఈ సందర్భంగా దానికి పూర్తి సహకారం అందించిన మోడీ గారికి మనందరం కూడా మరి తెనాలి నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి దేవతల రాజధాని, దేవతలు నడియాడిన రాజధానిలో రాక్షసులకి తావలేదు. భవిష్యత్తులో కూడా ఈ రాక్షసుల్ని ఇక్కడ నుంచి బెంగళూరు తరిమి కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి అమరావతికి చట్టబద్ధత కల్పించిన మోడీ గారికి మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాజా గారు అన్నగారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అమరావతి. వాళ్ళ అమరావతి అంటే చెప్పారు అది దేవతల రాజధాని. నిజంగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రోజున రైతాంగం కానివ్వండి, 23 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, అక్కడ ఉన్న మహిళలు కానివ్వండి, కొన్ని సంవత్సరాలుగా అవిరళంగా అజేయంగా చేసినటువంటి వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా ఇవాళ అమరావతి సిద్ధించింది. దీనికి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టి, అలాగే మోడీ గారి యొక్క మరి ఆయన చేసినటువంటి సపోర్ట్ వల్ల ఈ రోజున రాజ్యసభలోనూ నిన్న లోక్సభలోనూ కూడా ఈ తీర్మానం మరి నెగ్గి రాష్ట్రపతి సంతకం కోసం వెళ్ళి మరి రేపో ఎల్లుండో ఇది గెజిట్ పబ్లికేషన్ అవుతుంది. అంటే ఇది చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి సత్రం కమిటీ ఎన్నికల కోలాహలం నామినేషన్ పర్వం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఈ సందర్భంగా పెండేల వెంకట్రావు ప్యానెల్ 16 మంది సభ్యులతో తమ నామినేషన్ ఎన్నికల అధికారి ప్రతాప్ కుమార్ కు అందజేశారు. గత 22 సంవత్సరాలుగా సత్రం కమిటీకి పాలక వర్గంగా పనిచేసిన ప్యానెల్ సభ్యులు వారి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెండెల వెంకట్రావు మాట్లాడుతూ తమ పాండవులు విజయానికి సత్రం కమిటీలో ఓటు హక్కు ఉన్న ఆర్యవైశ్య సభ్యులు సహకరించాలని కోరారు. తెనాలి వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జీవితకాల సభ్యులందరూ కూడా మరి రేపు 26వ తారీఖున ఎన్నికలను ప్రకటించినందున ఆ రోజు అందరూ వచ్చి పెండేల వెంకట్రావు ప్యానెల్కి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గత కమిటీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచి కూడా మరి ఉంటూ ఎన్నికలు పెట్టకుండా ఎన్నికల రోజే గిఫ్ట్లు ఇచ్చి పంపించి చప్పట్లు కొట్టించి రాసుకొని వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి సభ్యుడిని గౌరవించాలి. సభ్యత్వం ఉన్న వ్యక్తులను అసలు పట్టించుకోకుండా ఏదో వాళ్ళకు తోచిన బ్యాగులని అయ్యని ఇవన్నీ ఇచ్చేసి భోంచేసి వెళ్ళమని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల మేము మనస్తాపం చెంది ఖచ్చితంగా పోటీ చేసి ఎన్నికల్లో మాకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నామినేషన్లు 16 మంది మేము వేసాము. ఫుల్ ప్యానెల్ వేసాము మేము. అది పెండేల వెంకట్రావు ప్యానెల్ అనే ఉద్దేశం మీద చెప్తున్నాము. మా ప్యానెల్లో మొత్తం 11 మంది సభ్యులు, 5 పిహెచ్డీలు ఉన్నారు. ఈ కమిటీ మెంబర్స్కి వీళ్ళకి అందరికి కూడా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్ని అందరికీ ఆమోదయోగ్యంగా జనరల్ బాడీలో ఆమోదించుకొని ఎన్నికల నామినేషన్ వేసాము. ఇవాళ పెండేల వెంకటరావు ప్యానెల్లో మేము దయచేసి అందరూ కూడా గతంలో జరిగిన పాలకవర్గం యొక్క పాలనని గమనించండి, వారు చేసిన అరాచకాలను గమనించండి. అభివృద్ధి కన్నా అరాచకం ఎక్కువ చేశారు. సామాన్యుడికి గుడిలో ప్రవేశం లేకుండా చేశారు. మేము అలా కాకుండా ఎన్నికలు కోరుకుంటున్న కారణం ఏంటంటే ప్రతి వైశ్యుడు
సామాన్యుడు ఒక కొట్లో గోసా పెళ్లి చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు, చిన్న మధ్యతరగతి వాళ్ళు చేసుకోవాలని ఇబ్బంది పడుతున్నారు, దిగువ మధ్యతరగతులు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. కేవలం హంగులు చూపించి దోపిడీ విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. ఆంధ్ర ఫేమస్ జిలేబీ కొట్ల ప్రధాన పేమండి. ఆ జిలేబీ కొట్ల కూడా వాళ్ళ అద్దెలు కట్టలేక సతమతం అవుతున్నారండి. వాళ్ళకేమో 15 నుంచి 18 వేలు వసూలు చేస్తున్నారు. ఏసీలేసి కూర్చొని వాళ్ళకేమో 4 వేలు వసూలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ లేకుండా అందరికీ ఒకే స్లాబ్లో చక్కగా పరిపాలించేట్టుగా మేము రావాలని మేము ముందుకు వచ్చామండి. దయచేసి 24 సంవత్సరాల్లో ఓటర్ని పట్టించుకోలేదండి. కేవలం జనరల్ బాడీ పెడతాం, చర్చాంచనీయాలు చేయటం, ఏదో 2-3 అంశాలు పెడతాం, ఒక బ్యాగ్ ఇచ్చేయటం పంపించేయటం, లేదా ఒక చెక్ ఇచ్చేయటం పంపించేయటం. మేము అలా కాకుండా తక్కువ రేట్లు పెట్టి మెంబర్షిప్ అనేది మేము చేర్చుకుంటాము. మహిళా మనుల్ని, మన ఓటర్ని ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వేదికిస్తామండి. మిగతా వాటికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రాజకీయ వ్యవస్థకు కానీ మేము దయచేసి ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకొని గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మీరు ఒకసారి పాలన గమనించుకొని అత్యధిక మెజార్టీతో పెండాల వెంకటరావు పేర్లకి ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. జై వాసవి. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఈ పూట నామినేషన్స్ కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా మంచి వాతావరణంలో జరిగింది. ఎలక్షన్స్ ఈ నెల ఏప్రిల్ 26 జరగనున్నాయి. సో సభ్యులందరూ ఎన్నుకున్న కమిటీ 26వ తారీఖు కొత్త కమిటీగా ఫామ్ అయ్యి వారందరూ అమ్మవారికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అందరూ అడిగారు ఈ ఎన్నికల గురించి. ఈ ఎన్నికలు ఆర్యవైశ్యులందరికీ ఒక ట్రైనింగ్ అని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఏ ఎలక్షన్స్కైనా కానీ ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఆర్యవైశ్యులందరూ అన్నదమ్ముల్లాగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది తప్పితే ఎటువంటి దీంట్లో కాంట్రవర్సీ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ అందరికీ. మాది ఈ దేవస్థానం 2004లో గౌరవనీయులు కొంజేటి రోసి గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మొత్తాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆయన ప్రతి అంశంలోనూ ఆయన గమనింపుతోనే ఆయన చెప్పిన విధంగానే చేశాం. ఎలక్షన్లో నుంచున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవకడ పార్టీలు కానీ వీళ్ళు కానీ ఎవరు ఏదో ఒకటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ దేవస్థానంలో మా ఆయామంలో ఎటువంటిది జరగలేదు. ఈ తెనాలిలో ఉన్న చిన్న ఊరిది. ఈ ఊరిలో ఉన్న సభ్యులందరికీ ఈ దేవస్థానం 2004 ముందుకి 2020 తర్వాత ఈ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరికి ఆలోచనలో గమనింపు ఉండవచ్చు. ఇంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదనేది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు మొత్తంకు తెలుసు. మా మీద అనేక రకమైన నేను మా సొంత డబ్బులతో సత్యనారాయణ స్వామి దేవాలయం కట్టిస్తే దానికి ఎస్టిమేషన్ వేయాలి, విగ్రహాలు ఇదేని ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు అన్నమాట. వీటిని మీరు ఎవ్వరు కూడా ఏ ఒక్క మాట కూడా నమ్మద్దు. ఇప్పుడు మీ వంతు ఓటు వేసి మీ పవిత్రమైన ఓటుని వేసే సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏమిటి అనేది ప్రతి విషయం ఆలోచించి ఓటు చేయండి. అక్కడ ఉన్నది అమ్మవారు, మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మన కులదేవత. ఆమె సాక్షిగా చెప్తున్నాను, మనందరం కలిసిమెలిసి ఉండి మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ ఒక తాటి మీద నడిపించిన రోజున మన ఐక్యత, మన అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. ఈ యొక్క పరాభవ సంవత్సరంలో చాలా విశేషంగా సునామీలు, యుద్ధాలు, ఎంతో ప్రకంపనలు వస్తాయని గురువుగారు చెప్పారు. అలాగే జరుగుతుంది. అక్కడ ప్రపంచ యుద్ధం అనుకుంటున్నాం, తెనాల్లో అంతకంటే ఎక్కువగా ఉంది ఈ యుద్ధం. దేనికి, ఎవరి మీద ఎవరికి? ఎందుకంటే జీవితాంతం మేమే శాశ్వతమా? 70 ఏళ్ళు వచ్చి ఇంకా 80 ఏళ్ళు వచ్చి మేమే ఉంటామా? మా పిల్లలకు అప్పచెప్పమా? వాళ్ళు ఈ దేవస్థానాన్ని నడపకూడదా? వాళ్ళకి అలవాటు చెయ్యక్కర్లేదా? జీవితాంతం నేనేనండి జీవితాంతం. ఒక ఆయన చెప్పాడు, మనదేముంది, అమ్మవారు ఉన్నమన్నంతకాలం ఉంటామల్లా, అమ్మవారు ఉన్నంతకాలం ఉంటామంట. అమ్మవారు ఉన్నమన్నంతకాలం ఉంటాం వేరు కాదంట. అమ్మవారు ఉన్నంతకాలం, అమ్మవారు అక్కడికి వెళ్తే అమ్మవారు అక్కడే ఉంటుంది. అమ్మవారు అక్కడ ఉంటాను, నేను పోను. పావుటన్ను పొలలు లీటర్ కరసనాయల కోసం చస్తున్నారు జీవితాంతం మనుషులు. ఒకటే చెప్తున్నా, తెనాలి పట్టణ ఆర్యవైశ్యులారా మేల్కోండి. కేవలం ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లే కాదు, ఈ 800 మందే కాదు. తెనాలి పట్టణంలో అమ్మవారి గుడి అంటే 25,000 మంది వైశ్యులు ఉన్నాం. తరలిరండి,
మీ స్నేహితులకి, మీ బంధువులకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళలో ఎవరు విఘ్నత గల్లోలో ఎవరికి ఓటేస్తే ఈ దేవస్థానానికి మంచి జరుగుద్దో, వైశ్యులకి మంచి జరుగుద్దో వాళ్ళకి ఓటేయండి. కాబట్టి మంచి చెడు ప్రతి ఒక్కడు కూడా ఆలోచించి చేసుకోవాల్సినటువంటి విధానం. అప్పుడే శాంతం 22 సంవత్సరాల నుంచి అనేక పర్యాలు, పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్ నెలలో 13వ తారీఖు నాడు యుద్ధం మీ అందరికీ తెలిసిందే. ఆ యుద్ధం చేసే ముందు 12వ తారీఖు నాడు చేసిన సూచన ఏంటి? చాలా జాగ్రత్తగా అందరూ కలిసిమెలిసి చేసుకోండి అన్నటువంటి విధానాన్ని 13వ తారీఖు నాడు యుద్ధం. ఆ యుద్ధంలో అనేక రకాలైనటువంటి ప్రకంపనలు ఇన్ని జరిగితే అప్పుడు ఈ కొండాళ్ళలో మేము కొట్టుకోవాలి, పైనుండి ఆనందించాల. వచ్చి వాడు ఈడు పనికిరాడు, నేనే పనికి వస్తానంటే ఎవడేం చేస్తాను దానికి? సినిమాని ఇంకా ప్రొలాంగ్ చేసి ఈ వ్యవస్థని ప్రతి వాడు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గురించి మాట్లాడుకునేట్టు కాకుండా గొప్పగా చెప్పుకునేట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ చూసింది ద్రవ్యలోటు చూశారు. ఇక్కడ దోపదేవ నైవేద్యాలకు కూడా ఇక్కడ సరైన ఫండ్ లేదు. ఆ రోజున ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం వారి సొంత డబ్బులతోటి మనకి ఇవాళ ఉన్న అక్కడ బిల్డింగు నూకల రామకోటేశ్వరరావు పేరు మీద ఆ బిల్డింగ్ని కట్టడం, ఆ బిల్డింగ్ని ఆయన ప్రత్యేకం శ్రద్ధ తీసుకుని ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి బెంగళూరు పోయి బ్యాంకుకి తీసుకొచ్చి అందులోని బ్యాంకును పెట్టడం. ఆ రోజున బ్యాంక్ ఇచ్చే అద్దె గొప్ప అద్దె. బ్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో మిగతా షాపులన్నిటికీ కూడా మంచి డిమాండ్ వచ్చింది, మంచి ఆదాయం సమకూర్చారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన గుడి ముందర భాగం నుంచి మన ఎదర గేట్ వరకు కూడా మొత్తం ఆయన చదును చేయించి కాంక్రీట్ వేయించి స్టేజ్ని పెద్దదిగా చేసి లోపల అమ్మవారికి, నాకైతే తెలీదు, చెప్పుకున్నదే అమ్మవారికి కలగా లేకపోవడం వల్ల దాన్ని మంచి శిల్పులను రప్పించి ఆ రోజున వాసవి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా మాలేపాటి హరిగారి ద్వారా ఆ చక్కటి రూపకల్పన చేయడం, దాని కింద పీఠాలను సరిచేసుకోవడం, లోపల గుడి అంతా కూడా గ్రానైట్లు వేయడం, ఈ విధంగా ఇదంతా కూడా ఆయన స్వీయ ధనంతో చేసిన పనులు ఇవన్నీ కూడా వీళ్ళకి ఏమి అక్కర్లా. ఎంతసేపు వేణుగారు అలాగా, వేణుగారు ఇలాగా ఏకవచనం. అసలు మాకు రమ్మంటే రాదు ఎవరిని కూడా అలా ఏకవచనం పెట్టాలి అంటే. ఈ విధంగా ఇన్ని దౌర్భాగ్యానికి ఇంత నికృష్టమైన మాటలు మాట్లాడుకోవడం ఎంతవరకు సబు అని అందరూ కూడా గమనించాలి. జై వాసవి, జై జై వాసవి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒత్తాసు పలికిందని, అయితే తొలి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజల రాజధాని అమరావతికి మద్దతు పలుకుతూనే ఉందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, జాతీయ కాంగ్రెస్ పార్టీ 2014 నుండి నేటి వరకు కూడా విభజన చట్టానికి కట్టుబడి ఉందని అన్నారు. విభజన ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయినా తొలి నుండి అమరావతి రాజధానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు. చట్టబద్ధత కల్పించడం వల్ల రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి, తద్వారా భూముల ధరలు పెరుగుతాయని ఇది ఒక శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, శివకుమార్, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కమిట్మెంట్ చెప్పామో 2014లో, దానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉండి అటు లోక్సభలో మాణిక్యం ఠాకూర్ కానీ, రాజ్యసభలో రేణుకా చౌదరి గారు కానీ మేము ఈ బిల్లుకు పూర్తిగా సహకరిస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చూడండి, తెలుగుదేశం కానీ, అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ముగ్గురు కూడా మన రాష్ట్రానికి సహకరించినటువంటి, అలాగే ఈ రాజధానిని క్యాన్సిల్ చేస్తున్నాను 3 ముక్కలాటగా 3 రాజధానులు అనేటువంటి జగన్ అన్నప్పుడు అటు బీజేపీ ఎందుకు నోరు మెదపకుండా ఖండించకుండా ఉన్నది? అలాంటి బీజేపీకి ముగ్గురు సపోర్ట్ చేస్తూ ఈ రోజున బీజేపీ ఎంతో చాలా పవిత్రమైన దానిలాగా మాట్లాడుతున్నారు. మేము అప్పటికి ఇప్పటికి చెబుతున్నాం, మా కాంగ్రెస్ పార్టీయే కాదు,
నిజంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలామంది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సపోర్ట్గా మాట్లాడారు. ఒక్క రాజధానికి కావాల్సిన పేరు మార్చడం ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. రాజధాని డెవలప్మెంట్ ఫండ్స్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అది కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ కాడ ఇలాంటి ఎన్నో అవన్నీ బీజేపీ తొంగలో దొక్కింది. ఆ తొంగలో దొక్కినప్పుడు కూడా ఇక్కడ ఈ 3 పార్టీలు కూడా ఏమాత్రం ఎక్కువ మాట్లాడాల. సరే అయిపోయింది. మన ప్రాంత ప్రజల్ని మేము గమనించాల్సింది కోరేది ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో విభజన చట్టానికి అప్పటికీ ఇప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడి ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఏం చేయాలి, మేము రాజకీయంగా నష్టపోయాం. అయినా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సీటు ఇట్లా 3 సార్లు నుంచి ఒక ఎంపీ సీటు ఇట్లా అయినా కానీ దానికి కట్టుబడి సపోర్ట్ చేశాం. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ తెనాల్లో కూడా నేను 7 సంవత్సరాల నుంచి చూడండి, అమరావతికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గమనించుకొని మనవి చేసుకుంటూ మావిగాను అని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న మాట చెడగొట్టి అభివృద్ధి జరగకుండా పెట్టి ఇప్పుడు కూడా ఒక పాలసీ సిద్ధాంతాలు లేకుండా పోయేటువంటి వైసీపీని మన ప్రాంత ప్రజలు నమ్మమాకండి. విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా పార్టీ పూర్తి వాదించింది, రిక్వెస్ట్ చేసింది, సపోర్ట్ చేస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించడం జరిగింది ఏకగ్రీవంగా. దానికి రేణుకా చౌదరి గారు కూడా ఒప్పుకున్నట్టుగా తెలియజేశారు. మరి ఇటువంటి అమరావతి మేము ఎప్పుడూ కూడా ఒకటే చెప్పాము, 7 ఏళ్ల కిందట కంప్లీటు మేము ఒకటే మాట మీద ఉంటాము, అమరావతినే రాజధానిగా చేయండి అన్నాము. మరి ఆ రోజున ఆయనతో ఏదో మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడే నేను పవికు స్థాపన చేస్తున్నాను అన్నారు. దాన్ని ఇన్నాళ్ళు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మొదలుపెట్టించి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇప్పటికైనా కూడా కంప్లీట్ పూర్తి చేసి మళ్ళీ వచ్చే రాబో ఎలక్షన్లోకి అమరావతిని మంచి రాజధానిగా తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాం. మనకి ఇంతకాలం రాష్ట్రానికి రాజధాని లేనిది ఏంటంటే మన ఆంధ్రప్రదేశే. ఏ రోజైతే రాజధాని అమరావతి అన్నారో, జగన్ వచ్చిన తర్వాత దాన్ని 3 ముక్కలుగా చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఉండాలి, ఎవరు వచ్చినా కానీ రాష్ట్రం అమరావతి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని రాజ్యసభలో కానీ మన అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి ఈరోజు అమరావతి రాజధాని అని పర్మనెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాట మీద కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ లోక్సభలో ప్రత్యేక హోదా కూడా కాస్త ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇక్కడ ఎంతోమంది బీటెక్లు, ఫార్మాస్యూటికల్, ఫార్మసీలు చదివారు. ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు కూడా రావాలి. ఆ ప్రత్యేక హోదా ఉంటేనే ఆ కంపెనీలు ముందు బయటకు వస్తాయి. మీరు ప్రత్యేక హోదాను కూడా కల్పించమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్డబల ప్రదర్శన పోటీల కార్యక్రమంలో ప్రజల రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు దీపాలను వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అట్లే చట్టబద్ధత కల్పించడానికి తోడ్పాటును అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కోలాహలంగా కొనసాగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్డబల ప్రదర్శన పోటీలకు గురువారం ఎమ్మెల్సీ పేరాబొత్తు రాజశేఖర్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ నరేంద్ర వర్మ ఆత్మీయులుగా పాల్గొని ఎడ్డబల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. తొలుత అమరావతికి చట్టబద్ధత లభించడంపై క్యాండిల్స్ వెలిగించి హర్షం వెలిబుచ్చారు. వేవూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో సేద్యపు ఎడ్ల విభాగం విజేతలైన ఎడ్ల విజేతలకు బహుమతులు అందజేశారు. తొలుత అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు తమ ప్రసంగాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్రమశిక్షణతో కూడిన రైతు బిడ్డగా తండ్రి ఆశయాల మేరకు ఎడ్ల బలప్రదర్శన పోటీలు 9వ విడతగా జాతీయ స్థాయిలో నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు.
అమరావతి అంశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో భూములిచ్చిన రైతుల త్యాగానికి చట్టబద్ధత కల్పించడం హర్షణీయమని అన్నారు. ఎడ్డబల ప్రశ్న ప్రాంగణంలో అమరావతి సంబరాలు కూడా జతకావడంతో ఆ ప్రాంతంలో సరికొత్త జోష్ నెలకొంది. కమిటీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పార్టీ శ్రేణులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎడ్ల ప్రదర్శన ద్వారా, బల ప్రదర్శన ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి ఎడ్లని పోషించడానికి ఇట్లాంటి ప్రదర్శనలే కారణం. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పశు పోషకుల్లో కూడా ఒక నమ్మకం, మనం ఈ ఎడ్లను పోషిస్తే దాని ద్వారా ఈ జాతి అభివృద్ధి చెందుతుంది, దీనికి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి వారికి కూడా ఒక నమ్మకం కలిగి ఈనాటికి కూడా ఈ రకంగా ఎడ్లు రైతాంగం పోషించి ప్రదర్శనకు తీసుకొస్తా ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లే. మరి అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే నక్కా ఆనందబాబు గారు, ఇక్కడ వారికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి వారి యొక్క మిత్రులకి, రైతాంగానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికీ కూడా రాజ్యాంగం ప్రకారం అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలగజేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం మీదనే మన అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా 30,000 ఎకరాలకి పైచీలకు వారి యొక్క భూమిని రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి రైతుల యొక్క త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, రాజధానిలో నిర్మాణ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సారథ్యంలో, అలాగే మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి అధ్యక్షతన రామలక్ష్మణులు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ఇద్దరు కూడా రైతుల పక్షాన నిర్మమాటంగా, నిర్భయంగా రైతుల కోసం నిలబడి పనిచేసేటటువంటి రామలక్ష్మణులు మన ఆలపాటి రాజయ్య గారు, అలాగే నక్కా ఆనందబాబు గారు. వీరిద్దరూ కూడా ఈ డెల్టా ప్రాంతంలో మన సంస్కృతిని కాపాడటం కోసం ఈ ఎడ్ల పందాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మన సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుగుదేశం పార్టీ పసుపు జెండా, అన్నగారు నందమూరి తారక రామారావు గారు, వారు తలకట్టు విధానం, అలాగే మన జెండాలో ఉన్నటువంటి నాగలే, అలాగే ఆ యొక్క పూరిళ్ళు, ఆ చక్రం, ఇవన్నీ కూడా మన సంస్కృతి, మన తెలుగు జాతి జీవనాధారాలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రతి గ్రామంలో, ఇక్కడ తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రైతు ఇంట్లో గేదెలతో పాటుగా ఆవులు, ఎడ్లు రైతులు ఒక ప్రెస్టీజియస్ గా పెంచుకునే వాళ్ళు ఎడ్లను కూడా. ఈ దేవతల రాజధానిలో రాక్షసులకి ఇక్కడ స్థానం ఉండదు. రాక్షసులంటే మీకు తెలుసు కదా ఎవడనేది నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ రైతులు, ఎందుకంటే 33,000 ఎకరాలు ఒక మనిషి మీద ఉన్న నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మనిషి మీద ఉన్న నమ్మకంతో, ఒక మాటతో త్యాగం చేసిన ఈ రైతుల త్యాగాలను కానీ, ఇక్కడ పోరాట యోధులకు కానీ ఈరోజు మరి పూర్తి సాకారమైందని తెలియజేసుకుంటూ, మరి ఎడ్ల పందాలంటే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల పందాలు మరియు పశుపాల ప్రదర్శన, అలాగే వ్యవసాయానికి సంబంధించిన ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహించడం, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వరకు 4వ తారీఖు వరకు ఒక పండగ వాతావరణంలో మరి నిర్వహించడం, దానికి నన్ను కూడా ఆహ్వానించిన రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే
అన్నగారిని ఎందుకన్నామంటే ఆయన నేను కూడా ఆయన ఇక్కడ ఉమ్మడి జిల్లాలు ఇక్కడ నుంచి గుంటూరు కృష్ణా నుంచి నేను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి ఇద్దరం ఒకేసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. ఆయన పోటీ చేసినప్పుడు ఆయన విజయం కంట నా విజయం గురించి కంటిన్యూ నాకు ఫోన్ చేసి, ఎందుకంటే ఆయనకి నాకంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలో సత్సంబంధాలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్లో కానీ అన్ని నా ఎలక్షన్ గురించి ఎక్కువ మరి గైడెన్స్ చేస్తూ ఎన్రోల్మెంట్ కాడి నుంచి విజయం ఎలాగా ఆయన అనుభవాన్ని అంతా కూడా నా విజయానికి మరి అందించిన ఆయనకి ప్రత్యేకమైన, ఎందుకంటే ఎమ్మెల్సీగా సగం ఆయనదే, ఇది నాది కూడా తెలియజేసుకుంటూ అమరావతి అసెంబ్లీ మరియు లోక్సభ రాజ్యసభలో చట్టబద్ధమైన అంశంలో రైతుల పోరాటానికి కష్టానికి 1632 రోజులు కష్టానికి నాందిగా అమరావతి ఆవులైపోతుందని అందరూ అంటుంటే, ఏదైతే గత ప్రభుత్వం గత పాలకులు అంటుంటే, లేదు అమరావతి జీవున రెక్కలు తొడిగి అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తున్నది అని ఈరోజు మన విజయంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రశ్నించే తత్వంగా పవన్ కళ్యాణ్ పోరాటంతో సాధించిన అమరావతి గురించి అందరూ గట్టిగా, ఎందుకంటే ఈరోజు చాలా పండగ దినం. జయ హో అమరావతి, జయ హో అమరావతి. థ్యాంక్ యూ. ఇటువంటి సందర్భం ఈ సభలో కూడా అమరావతి గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఇటువంటి ఎడ్ల పందాల బలపరచడం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఖర్చే కాదు, చాలా గొప్ప విషయం కూడా. దానికి ఎంతో పట్టుదల ఉండాలా, ఆ ఎడ్ల పందాల మీద ప్రేమ ఉండాలా, అది కంటిన్యూగా మనం చెయ్యాలి. ఎవరు ఏం జరుగుతున్నా ఎవరు అడ్డం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎడ్ల పందాలు నిర్వహించి ఇదే మార్కెట్ యార్డ్లో ముందుకెళ్ళిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రతిరోజు వేలాది మంది ఈ కార్యక్రమాలకి హాజరయ్యి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది నెలన్నర రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనేక రకాలుగా శ్రమిస్తూ ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ గారు, మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, అదేవిధంగా ఇద్దరు రాజశేఖర్, మరొకరు పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గారు ఇద్దరు విచ్చేశారు. వారిద్దరు కూడా, ఒకరు చిల్లూరుపేట రాజశేఖర్ గారు, ఒకరు గోదావరి జిల్లాల రాజశేఖర్ గారు, ఇద్దరు గౌరవనీయులు. మరి వారు రావటం అనేది ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఎడ్ల పందాలు 5వ రోజు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా పునర్వ్యవస్థీకరణ చట్టం ఈరోజు చట్టంగా రూపొందించబడ్డటువంటి రోజు. నిన్న పార్లమెంట్లోని లోక్సభలో బిల్లు పాస్ అయ్యి ఈరోజు రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభలో చట్టమైనటువంటి రోజు. ఇప్పుడే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ కొవ్వొత్తులు వెలిగించి మన ఆనందాన్ని వ్యక్తపరిచాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, వారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అమరావతి బిల్లు చట్టపరంగా మనకు రావడం అనేది మనందరం కూడా నిజంగా ఈరోజు శుభపరిణామం. ఒక పండుగ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పండుగలు జరుగుతాయో ఆ పండుగలకు ఇంకో పండుగ అదనంగా యాడ్ అయిన రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలోని 24వ వార్డులో రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లకు ప్రజలందరూ సహకరించాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు సూచించారు. తెనాలి 24వ వార్డు పరిధిలో మల్లిపాడు వెళ్లే మార్గంలో 170 మీటర్ల పొడవు 6.2 మీటర్ల వెడల్పు రోడ్డు విస్తరణ పనులకు 27.7 లక్షలతో శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ వర్క్ చేపట్టిన క్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు గురువారం రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభమైన క్రమంలో వన్ సైడ్ రోడ్డు నిలిపివేయడం జరుగుతుందని, అభివృద్ధి పనులు పూర్తయ్యేదాకా ఆ ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ అధికారి యేసుబాబు తదితరులు ఉన్నారు. గత నెలలో శంకుస్థాపన చేసినటువంటి 2 రైల్వే గేట్స్ మధ్య
ఉన్నటువంటి ఈ మల్లెపాడు వెళ్ళే లైన్ ముఖ్యంగా లోలాంగి ఉండడం ఒకటి, అలాగే సైడ్ కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశంతో 170 మీటర్ల పొడవు మరియు 6.2 మీటర్ల వెడల్పుతో సరాసరిగా ఒక 26.7 lakh ఎస్టిమేషన్స్తో మనకి ఈ యొక్క టెండర్ జరిగింది. సో శ్రీనివాస్ గారు దీనికి టెండర్ దాడు ఆయన వర్క్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజలు కూడా కోఆపరేట్ చేసి గత ఒక 10 to 15 days అనేటువంటిది మనకి ఈ యొక్క లైన్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా లైన్ అనేటువంటిది వెళ్ళాల్సింది కోరుతున్నాం. ఇది మనకి రెడీ అయిన ఎడల మనకి మల్లెపాడు వెళ్ళడానికి కావాల్సినటువంటి రోడ్డు విస్తీర్ణం కూడా లభిస్తుంది. సులువుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఇతర వ్యాపారాల కోసం తెనాలి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు కీలకంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేసి వర్క్ అవుతున్నంత కాలం కూడా డైవర్షన్ తీసుకోవాల్సిందిగా, కాంట్రాక్టర్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న సాధు ప్రతాప్ కుమార్ నామినేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న సాధు ప్రతాప్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ గురువారం మీడియా సమావేశం ప్రారంభ సమయానికి 39 నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు విత్డ్రాలకు గడువుంటుందని, 5వ తేదీ పోటీలో ఉన్న వారి వివరాలు ప్రకటిస్తామన్నారు. 26వ తేదీ ఓటింగ్ ప్రక్రియ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ప్యానెల్లోని మొదటి 11 మందికి ఏ ప్యానెల్లో మెజార్టీ ఓట్లు వస్తాయో ఆ ప్యానెల్ వారిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు. ప్రతి సభ్యుడికి బ్యాలెట్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గ్రంథి జయరామకృష్ణ, కొత్త మధు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న 1వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు నామినేషన్లు పూర్తి చేసి వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. ఈ టైం వరకు అంటే ఈరోజు సాయంత్రం 4 వరకు మేము అప్లికేషన్లు నామినేషన్ స్వీకరిస్తాము. అయితే ఇప్పుడు మీరు వచ్చే టైం వరకు కూడా 39 నామినేషన్లు పడ్డవి. అలాగే రేపు ఎల్లుండి దీని గురించి చూస్తాము. 4వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు ఈ నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే 5వ తారీఖు 4వ తారీఖు విత్డ్రాలు అయిపోయాక 5వ తారీఖు తుది జాబితా ప్రకటిస్తాము. ఆ రోజు కూడా అందరికీ తెలియజేస్తాం. ఏప్రిల్ 26వ తారీఖు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. అవి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి 5 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. 6వది కార్యవర్గ సభ్యులు. ఎంతమంది కార్యవర్గ సభ్యులు ఉన్నా వరుసగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా పోటీ చేస్తారు. ఆల్ఫాబెటికల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఓటు వేసి మేము కౌంటింగ్ అప్పుడు కూడా ఎవరికి అత్యధిక ఓట్లు మొదటి 11 మందికి వస్తాయో వాళ్ళు గెలుపొందినట్టుగా, మిగిలిన వాళ్ళు ఇంకా ఓడిపోయినట్టుగా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది బైలా ప్రకారం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన జనరల్ బాడీ జీవిత సభ్యులు అందరూ కూడా 26వ తారీఖు పోలింగ్ వేయడం జరుగుతుంది. ఆ రోజుకి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజల రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోస్ రోడ్డుని కూటమి పార్టీల కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయవాడ కనకదుర్గమ్మ గుడి పాలకమండలి డైరెక్టర్ తోటకూడ వెంకటరమణారావు మాట్లాడుతూ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏర్పాటు చేసే అవకాశం అప్పుడు తెలుగుదేశం పార్టీకి లభించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని విధ్వంసకరంగా నాశనం చేసే కుట్ర చేసిందని అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు అండగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధానాన్ని బలంగా ప్రజలోకి తీసుకువెళ్లారని, కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం హర్షణీయమని అన్నారు. మాజీ కౌన్సిలర్లు మానసారెడ్డి, గుమ్మడి రమేష్లు అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై తమ అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని రాంబాబు, ఇస్మాయిల్ బేగ్, జనసేన పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. దానికి అందరూ సపోర్ట్ చేశారు. మరి ఆ రోజున సపోర్ట్ చేసిన వారు తర్వాత అధికారంలోకి వచ్చి ఆ రాజధానిని 3 ముక్కలు చేయాలని
3 రాజధానులు కావాలని చెప్పి గందరగోళం చేసి ఎక్కడా రాజధాని లేకుండా చేశారు అరాచక పాలనతో. 540 రోజులు రైతులు పోరాటం చేసి మరి ఆ రోజున ఆ 5 సంవత్సరాల నరకాసుర పాలనలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి ఖచ్చితంగా అమరావతి రాజధాని కావాలి అని చెప్పి ఒక పట్టుదలతో అందరినీ సమీకృతి చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రాజధానిని ఈ రోజున లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా పెట్టి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి అనే ఒక నిర్ణయం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా ఎంతో గౌరవప్రదంగా అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే ఆ యొక్క లోక్సభ సభ్యులందరికీ రాజ్యసభ సభ్యులందరికీ ఆంధ్రప్రదేశ్ తరఫున మరి తెనాలి నియోజకవర్గం తరఫున నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాలి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇండియన్ పార్లమెంట్లో మనకి ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆమోదం జరగడం జరిగింది. దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, మన తెనాలి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అందరికీ తెనాలి జనసేన వీర మహిళల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సో ఇదొక పండుగనే కాదు, రైతులు, అమరావతి రైతులు కానీ అలానే మహిళల విజయం కూడా. ఆ రోజున ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతిగా చేయడానికి కోసమని ఆ రోజున 34,000 ఎకరాలని వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే 3 క్యాపిటల్స్ అని, నో క్యాపిటల్ అని కన్ఫ్యూజన్లో ఒక అభివృద్ధిని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా అమరావతి ప్రజలందరూ వాళ్ళ సొంత భూమి కోసము ప్రొటెస్ట్ చేయకుండా రేపటి భవిష్యత్తు కోసము ఎంతో సంకల్పించి డే అండ్ నైట్ ప్రొటెస్ట్ చేశారు, డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేయడం చేశారు. అండ్ ఇవాళ విజయాన్ని సాధించారు. దీన్ని మనం అందరం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అదే మనకి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశం రావడం జరిగింది. చట్టం చేయటం వల్ల ఇది రేపు చంద్రబాబు నాయుడే ఈ చట్టాన్ని అమరావతి కాకుండా వేరే పేరు మారుస్తానన్నా కానీ కుదరదు. ఆ విధంగా న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఈ విధంగా ఆయన ప్రజాకోర్టులో కూడా ఓడిపోవడం జరిగింది. ప్రజాకోర్టులో నేను అమరావతికి ఇక్కడే ఉంచుతాను అన్నప్పుడు 151 సీట్లు వచ్చాయి. తర్వాత నేను అమరావతిని 3 రాజధానులు చేస్తాను అంటే 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయినా కానీ అతనికి బుద్ధి రాలేదు. అతను స్టాండ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఆ పార్టీ స్టాండు అతని స్టాండ్ ఏంటో కూడా జనానికి అర్థం కాకుండా ఉంది. అయితే ఈ యొక్క పార్టీ స్టాండ్ కూడా అర్థం కాకుండా ఉంది. ఇదన్నీ ఒక పిచ్చి పేలాపలు పేలుతూ ఉన్నాడు. అమరావతి చట్టం తీసుకురావడం వల్ల అనేకమైన కంపెనీలు కానీ క్వాంటమ్స్ కానీ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడికి అభివృద్ధి జరుగుద్ది. ఈ యొక్క అభివృద్ధి అంతా అమరావతి పేరు మీదే జరుగుద్ది. అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు బ్రాండు, చంద్రబాబు నాయుడు పెట్టిన అమరావతి. ఇక్కడ ఇవన్నీ కూడా చేయటం వల్ల అతనికే పేరు వస్తుంది అనే ఒక పిచ్చి పైచం ఎక్కి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అర్థమవుతుంది. ఇదే కాకుండా ఈ యొక్క కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీరంతా కూడా బాగా కృషి చేసి ఈ చట్టం తీసుకొచ్చారు. తెనాలిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో 2 వికలాంగులకు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు 2 ట్రైసైకిల్ను అందజేశారు. రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వచ్చిన సమస్యను మంత్రివర్యులు ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు వికలాంగుల అవసరాలను గుర్తించి 2 ట్రైసైకిల్ను గురువారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జె రామప్పలనాయుడు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ క్రమంలో 2 వికలాంగులకు ట్రైసైకిల్ అవసరాన్ని గుర్తించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ట్రైసైకిల్స్ను పురపాలక సంఘం ద్వారా అందజేసినట్టు తెలిపారు. వికలాంగుల అవసరాన్ని గుర్తించి సకాలంలో ట్రైసైకిల్ అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు వెంట ఎంహెచ్ఓ యేసుబాబు తదితర సిబ్బంది ఉన్నారు. నిన్న గౌరవ మంత్రివర్యులు ఎన్సీబీ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కాలనీ రాజీవ్ గృహకల్ప వద్ద పెన్షన్ పంపిణీలో ఒక 2 మన డిజేబుల్ పెన్షన్స్ ఇచ్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ కొత్త సైకిల్స్ అవసరం పని అడిగున్నారు. సల్మా అని చెప్పి అలాగే త్రివేణి చెప్పి, సో వాళ్ళకి మన మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 కొత్త వీల్ చైర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో గతంలో ఇచ్చినటువంటి పాత సైకిల్ స్థానంలో
ఈ చైర్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, కొంచెం బయటికి పోవడానికైనా దేనికైనా. కాబట్టి ఇద్దరు కూడా ఈ సైకిల్స్ మంచిగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ సక్రమంగా చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రతన్ మా అమ్మాయి పేరు. నా పేరు వీరాసం, అంగిరేకుడు వీరాసం. ఏమో ఆయన మనోహర్ గారిని అడిగాం. ఎప్పుడు అడిగారు? నిన్న అడిగామండి, ఇచ్చారు. కమిషనర్ గారు ధన్యవాదాలు. పేదరిక రహిత రాష్ట్రాన్ని రూపొందించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం పనిచేస్తుందని తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు బుధవారం రాత్రి జీరో పావర్టీ 4 తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలు అందించిన మార్గదర్శులను మంత్రి మనోహర్ జ్ఞాపికతో ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 విధానమును అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు భాగస్వామ్య సంస్థలతో కలిపి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఈ కార్యక్రమం 2029 నాటికి తెనాలిని పేదరిక రహిత ప్రాంతంగా మార్చడం లక్ష్యంగా కొనసాగుతోందని అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి, వ్యాపార ప్రోత్సాహం వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని, మార్గదర్శులు పాఠశాలల అభివృద్ధి, బస్సు షెల్టర్ల నిర్మాణం, భూమి దానం, స్మార్ట్ టాయిలెట్లు, వైద్య సేవలు, విద్యా సహాయం వంటి సేవల ద్వారా సమాజానికి విశేషంగా తోడ్పడుతున్నారని కొనియాడారు. అధికారులు మరింత మంది మార్గదర్శులు ముందుకు వచ్చేలా చూడాలని, తద్వారా దత్తత పొందని కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి, భవిష్యత్తును ప్రత్యేకంగా మార్చండి అనే సందేశంతో కార్యక్రమం ముగించారు. కార్యక్రమంలో మార్గదర్శులు, మండల మరియు నియోజకవర్గ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ దే పికప్ ఫ్రమ్ దేర్. అండ్ మనం అంతిమంగా చూసేది ఏంటంటే అవకాశాలు ఉన్నా కొంతమంది ఉపయోగించుకోరు, కొంతమంది ఏమో కష్టపడి ఒక అవకాశం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తారు వాళ్ళ ప్రయాణంలో, లైఫ్లో. చాలామంది మనం ఆల్ కమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. అందరం కూడా సడన్గా ఇక్కడికి వచ్చి మనం వేదిక నుంచి మాట్లాడే పరిస్థితి అన్నది ఉండదు. సెవరల్ ఇష్యూస్ ప్రతి కుటుంబానికి ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ కేర్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు కాలంలోంచి నడిచి రావాల్సి వస్తుంది. వర్షాకాలంలో అసలు ఇంటికి బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ మనం ఎన్నో చూస్తూ ఉంటాం సమాజంలో. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరినైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో వాళ్ళు జెన్యున్గా ఉండాలి. 100% ఆ 100% జెన్యున్ ఉన్న పీపుల్ని మనం వీరితో టైఅప్ చేస్తే వాళ్ళకు కూడా ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతమంది మనం నిజంగానే మనం మనస్ఫూర్తిగా చేయగలిగాం, దీనివల్ల సమాజంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే కదా మనం టేకప్ చేసిన ఈ P4 కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరిలో కూడా వెళ్ళాలి. పెన్షన్స్ విషయంలో కూడా ఇవాళ మార్నింగ్ నేను చెప్తా ఉన్నాను గోపాల్ కృష్ణ గారికి, నోన్ కమిషనర్ గారికి, మనం ప్రతిరోజు ప్రతి నెల మేము పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా అది రైట్ రాంగో ద లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ నెసెసరీ నీడ్ ఆఫ్ దట్ పెన్షన్, హూ హ్యావ్ సమ్హౌ బీన్ ఏబుల్ టు గెట్ దట్ పెన్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? అదే కాలనీలో అదే ఊర్లో ఎవరైతే వాళ్ళకన్నా ఇంకా ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ ఉన్నారో, ఎవరైతే పాపం ప్రతిరోజు చూసి ప్రభుత్వం నుంచి నాకు సహాయం అందలేదు, నాకు పొరపాటు జరిగింది, కాలం నా పేరు తొలగించారు, రాజకీయ కోణం నుంచి చూసి నన్ను నా పేరు కట్టలేదనే భావన చాలామంది పేదవాళ్ళు ఈ రోజుకి ఉంది. అట్లా కాకుండా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ మనం ఐడెంటిఫై చేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా దాంట్లో మనం వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్ ఇంటూ ఇట్. నేను కమిషనర్ గారిని, ఎంపీడీఓని ఎప్పుడు నేను అడిగేది ఏంటంటే మనకి ఎవరైతే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళు వారానికి ఒక రోజు ఎందుకు ఇంటింటికి వెళ్ళరు? ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడే మనకు వస్తాయి ఇటువంటి ఇష్యూస్. వాటిని బేస్ చేసుకుని మనం మీకు కనెక్ట్ చేయగలుగుతాం. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి 10% కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా అభ్యంతరం లేదు, వారు అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి ప్రజలని దత్తత చేసుకొని వారికి ఏ అవసరాలను తీర్చడం ద్వారా ఉపాధి కల్పించడం కానీ, వారికి ఏదైనా చదువు చెప్పించడం కానీ, వారికి ఆర్థిక సహాయం చేయడం వల్ల కానివ్వండి, వారికి మెడికల్ సదుపాయం కల్పించడం వల్ల కానీ, ఇలా రకరకాలుగా సేవ చేసేదానికి మనకి గైడ్లైన్స్ రూపొందించబడ్డాయి. అలాగే చాలామంది ఈ మార్గదర్శులు ముందుకు వచ్చి మన తెలాని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మొత్తం 14,348 బంగారు కుటుంబాలు ఉండగా 13,615 మంది బంగారు కుటుంబాలని మన మార్గదర్శులు దత్తత తీసుకొని వారి యొక్క జీవన ప్రమాణం పెంపొందించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మన ప్రభుత్వం తరపు నుంచి. బంగారు కుటుంబాలు
తో నిండిపోయింది మా కళాక్షేత్రం అనేది. బట్ ఆ రోజే సార్ షెడ్యూల్ టైట్ ఉండడం వలన అందుబాటులో లేకపోవడం వలన మార్గదర్శకులు కూడా అక్కడే పిలిపించి సన్మానం చేసుకొని ఏ మార్గదర్శి ఏ బంగారు కుటుంబమో ఏ మార్గదర్శి వలన లాభం పొందారో వాళ్ళ ద్వారా మనం చెప్పిద్దామనే కార్యక్రమం అనేది అనుకున్నాం సార్. బట్ అది సాధ్యపడలేదు. బట్ నెక్స్ట్ టైం మేము కంపల్సరీగా మా మార్గదర్శకుల వలన ఏ బంగారు కుటుంబాలకి ఏ మేలు జరిగింది అనేది మనం ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకుని ఉన్నాం. సో వాళ్ళ నోటి వెంట ఆ రకంగా చెప్తే ఇంకా కాస్త మార్గదర్శకులందరికీ కూడా ఉత్సాహం వస్తుంది. రెండవది ఇంకొంతమందిని మనం మార్గదర్శకులుగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మనం ఒక అడుగు ముందు దిగి చేయగలిగితే మనం ఒక మార్గదర్శిగా ఉండొచ్చు అనేటువంటిది మెయిన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కట్టాల్సిన ఫీజులో కూడా 50% పే చేస్తే 50% వాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటున్నా సార్, మా సెక్రటరీస్ కూడా చెప్తుంటాను సార్. జనరల్గా ఈ సర్వే సంబంధించి మన వాళ్ళు సురేష్ వాళ్ళు రివ్యూ పెట్టినప్పుడు యాప్లో కూడా కనెక్టింగ్ ఉంటాయి. ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్కి ఇది పెద్ద టాస్క్గా ఉంటుంది. బట్ మార్గదర్శకుల్ని మనం ఎంట్రీ చేయడమే కాకుండా అది సర్వీస్ ఏంటో కూడా మనం ట్యాగ్ చేయాలన్నమాట. సో అప్పుడు చాలామంది సెక్రటరీస్ చెప్తూ ఉంటాం, ఎప్పుడు అట్లా మీరు ఒక మార్గదర్శకంగా ఉండండి అని చెప్పారు. రీసెంట్గా చెప్పినట్టు మన కేఎస్ఎం హై స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి నేను ఒక క్లాసెస్ కూడా అంటే మనం మార్గదర్శి కాకపోయినా కొన్ని క్లాసెస్ మనం టైం ఉన్నప్పుడు కూడా చెప్పగలిగాం. అది కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ బట్ మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత హ్యాపీ అనిపించింది. కానీ బాధ్యతగా భావిస్తే ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. మార్గం దొరికితే ఏముంది, ఉద్యోగిగా మనం ఉన్న చోట కొన్నాళ్ళు ఉంటాము. మంత్రివర్యులు గారు గవర్నమెంట్కి మనం ఏ ఉద్యోగం పేరుకి అందరం బయట చెప్పుకుంటాం నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని అని. కానీ గవర్నమెంట్కి మంచి పని చేసే మంచి పేరు తెచ్చే పనులు చేయడానికి మాత్రం కొంచెం ఎక్కడో వెనకబడి ఉంటాం అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం కనెక్ట్ కావాలి. నేను సార్ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ ప్రతి ఉద్యోగి గమనించండి, ఫైర్ యాక్సిడెంట్ పొరపాటునో బై మిస్టేక్ జరిగితే వాళ్ళు కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎవరికి చెప్పాలి? ఇమీడియట్గా ఉన్న పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి. వెంటనే దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు సర్పంచ్ గారు ఉంటారు. ఆ సర్పంచ్ గారిని ఎవరినో ఒకరిని మనం పట్టుకొని అధికారిగా రిక్వెస్ట్ చేసి వారి ద్వారానే తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు అవి ఏమైతే అవసరమో అవన్నీ ఇప్పించడం ద్వారా మొన్న ఈ మధ్యకాలంలో కట్టెవరం డొంకలో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, 3 ఇళ్ళు తగలబడిపోయినాయి సార్. ఆ రోజు సార్కి వెంటనే మెసేజ్ పెట్టాను, సార్ పాసిబుల్ ఎఫర్ట్స్ వెంటనే ఇమీడియట్గా నాకు మెసేజ్ రూపంలోనే ఎవరిని మన దగ్గరికి అక్కడ కనెక్ట్ చేయాలో టక్కన సార్ సర్పంచ్ గారిని కనెక్ట్ చేశారు. నాకు ఇమీడియట్గా సర్పంచ్ గారిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇచ్చాం. నా ఆలోచన విధానం తగ్గట్టు చాలా వినూత్నంగా P4 కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా మా పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఫంక్షనరీస్ అందరికీ ఒక మీటింగ్ కండక్ట్ చేశాం సార్. చేసి నీడ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి. చేస్తే తరువాత ఒకసారి వాళ్ళకి మనం ఒక పేరింగ్ పాయింట్ లాగా ఉండి వాళ్ళకి ఎట్లాంటి ఎక్సర్సైజ్ కావాలో అలా చేద్దామని చెప్పాను సార్. సో ఇలా సమాజ సేవ చేస్తున్న వాళ్ళకి మా సేవలు గుర్తించి ఒక ప్లాట్ఫామ్ మీదకి మమ్మల్ని పిలిచి మమ్మల్ని గుర్తించినందుకు ముందుగా మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి జోసల్ కాస్ నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముందు కూడా ఈ స్కూల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన ప్రభుత్వం సంకల్పించిందో జీరో పవర్టీ గురించి ముందు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడంలో జోసల్ కాస్ పాత్ర కూడా మేము ముందు మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సభ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. P4 కాన్సెప్ట్ కింద దాదాపు 80 lakhs నేను డొనేట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కోసం. అలాగే ఎవ్రీ మంత్ అరౌండ్ 2 lakhs నేను ఇస్తున్నానండి దీన్ని రన్ చేయడానికి. దానిలో దాదాపు 15 మంది ఒక 10th క్లాస్ చదివిన పిల్లలకు కూడా మనం జాబ్స్ ఇచ్చాము. మనం క్యూరేటివ్ కేర్ కంటే కూడా ప్రివెంటివ్ కేర్ ఎంత అవసరం. ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో నేనుండొచ్చు, మీరుండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, సమాజం ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా మనం ఒక మంచి పద్ధతిలో ఒక స్ట్రాటజీ ద్వారా చేసినప్పుడు తప్పనిసరిగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి సీఎం కాలనీలోని సచివాలయంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి 4 రోజుల్లోపు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పలనాయుడు పేర్కొన్నారు.
స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని వార్డు సచివాలయాలను గురువారం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పనాయుడు పరిశీలించారు. సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సచివాలయాలకు 16 మంది సిబ్బంది ఉన్నారని, సచివాలయాలకు సరైన రక్షణ లేకపోవడంతో ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయమై పోలీసు అధికారులు కూడా స్పందించి తగు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. 4 రోజుల్లోగా మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సచివాలయం అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ శ్రీధర్ బాబు తదితర సచివాలయ సిబ్బంది ఉన్నారు. గత కొంతకాలంగా ఎన్సీబీ కాలనీలో ఈ సచివాలయాలు 2 ఇక్కడ ఉండేటువంటి సుమారు ఒక 7,500 మంది పాపులేషన్కి సర్వీస్ అందిస్తున్నారు. ఇక్కడ 8+8 16 మంది సెక్రటరీస్ అండ్ స్టాఫ్ లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ పరంగా నైట్ పూట ఇక్కడ కొంతమంది ఇల్లీగల్గా కొన్ని యాక్టివిటీస్ అవుతున్నాయని రెగ్యులర్ కంప్లైంట్ వస్తున్నాయి. దానికోసమని ఇక్కడ రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం కూడా సిఐ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ కంటిన్యూ గస్తీ ఉంచాలని చెప్పేటట్టు. సో మా పరంగా సివిల్ వర్క్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ చుట్టూ ఉండే ప్రహారీ యొక్క హైట్ని పెంచడము, అట్లాగే గేట్ ఒకటి ఏర్పాటు చేయడము, ఫెన్సింగ్ ఒకటి, చుట్టూ ఉండేటువంటి వీడంతా కూడా కట్ చేయడం, అలాగే నేమ్ బోర్డ్స్ రెడీ చేయించడం, లోపల జెంట్స్ అండ్ లేడీస్కి రన్నింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, టాయిలెట్స్, సో అవి కూడా ఏర్పాటు చేయడం, ఫ్యాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ యొక్క ట్యూబ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలాగే ఈ యొక్క సిస్టమ్స్ కానీ రిపేర్స్ కొన్ని ఉన్నాయన్నారు. వాటన్నిటిని కూడా రిపేర్ చేయించడానికి ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేయమని ఎంఈ గారిని కూడా కోరున్నాం. కాబట్టి ఎంఈ గారు మేము అందరూ వచ్చి ఉన్నాం కాబట్టి మేము ఈ తొందరలో సుమారుగా ఒక 1 మంత్ పీరియడ్లోనే దీన్ని సెక్యూర్ చేసి పక్కన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది కాబట్టి 2 ఏకకాలంలోనే సెక్యూర్ చేసి ఎన్సీబీ కాలనీకి ఇది ఒక మోడల్ గవర్నమెంట్ అసెట్గా మారుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మేము దాన్ని సివిల్ వర్క్స్ రూపంలో సెక్యూర్ చేస్తాం. అంతవరకు కూడా సెక్రటరీస్కి సెక్యూర్గా ఉండమని, అట్లాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని, ఇంకేమైనా ప్రాబ్లం వస్తే పోలీస్ పీపుల్కి అండ్ మాకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయం నుండి వేమూరు ప్రధాన రహదారుల వెంపట ర్యాలీ నిర్వహించి స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు, పొట్టిశ్యాముల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని హేళన చేస్తూ 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటలాడారని అన్నారు. అలాంటి అరాచక ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని గుర్తు చేస్తూ ఇతర సందర్భాల్లోనూ రాజధాని మార్పు అనే అంశం లేకుండా ఉండేందుకు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం హర్షణీయమని అన్నారు. బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసిన కూటమి పార్టీల నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, తునుగొంట్ల సాయిబాబా, జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మందా జనార్దన్, దండే సుబ్బారావు, అమ్మిశెట్టి కిషోర్, బొల్లిముత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి అన్యాయం చేస్తూ దాదాపు 4.5 సంవత్సరాలు 1600 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. రాజధాని కోసం మనం భూములు అడిగితే వారిని 1-10 సార్లు అడిగి చంద్రబాబు నాయుడు గారి మాట మీద విశ్వాసంతో రాజధాని పెట్టడానికి భూములు ఇవ్వమని చెప్పి మనం అడిగితే ఇచ్చినటువంటి రైతాంగం మా రాజధాని మాకు ఇవ్వండి అని చెప్పి 1600 రోజులు ఉద్యమం చేయటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, బాధాకరమైన అంశం ఇంకోటి ఉంటుందా అని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇటువంటి పనికి మాలినాళ్ళు, ఇటువంటి తొక్కలక్కులు భవిష్యత్తులో ఎవడైనా రావచ్చు. 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఇప్పుడప్పుడే కనుచూపు మేరలో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనే పెరుగుపోతాం మళ్ళా దాపురించిందని పొరపాటు అనుకోవట్లేదు. ఆ రోజు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకైనా మంచిది, ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక రక్షణ కవచం ఉండాలి, వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉండాలి. దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఒక ప్రధాన ధ్యేయంతో, ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేక రకాలుగా దీనికి ప్రణాళికలు రచించి దీన్ని ఏ విధంగా శాశ్వతంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనేది ఆలోచన చేసి చట్టబద్ధత తీసుకొస్తే దీనికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, గౌరవం, భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుందనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు దీనికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని
అమల్లో పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. అవి కాకుండా శాశ్వతంగా 100 ఏళ్లు నిలబడడానికి అవసరమైనటువంటి కాంట్రాక్టులు, టెండర్స్ అన్ని కూడా దాదాపు పోయినసారే 40,000 కోట్ల పైచిలకు ఆ రోజు టెండర్లు పిలిస్తే మొత్తం రద్దు చేసి విధ్వంసానికి గురి చేసి ఈ రాజధాని శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, రకరకాలుగా కులముద్ర వేశారు, రకరకాల అవమానించారు, అవహేళన చేశారు. ఆ రైతుల్ని జైళ్లకు పంపించారు, రైతులకి బేడీలేసి నడిపించారు, రోడ్ల మీద రకరకాల ఇబ్బందులు పెట్టి ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరూ మరి చూశారు వాళ్ళు చేసినటువంటి ఆందోళన. రాజధాని నుంచి తిరుపతి కానీ, అదేవిధంగా రాజధాని నుంచి ఇటు శ్రీకాకుళం కానీ, అరసవెల్లి కానీ వాళ్ళు మొక్కవోని దీక్షతో పాదయాత్రలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలియజేశారు. ఆ రోజు రాష్ట్ర విభజన ఈయన చేసిన విచ్ఛిన్నానికి, వాళ్ళు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు నిలబడ్డారు. ఇవాళ ఏదన్నా కానీ అన్ని ఆందోళన ఫలితం అతను చేసినటువంటి పరిపాలన విధ్వంసం. ప్రజలు 164 సీట్లు ఇచ్చి మన అందరి శ్రమ ఫలితంగా ఈ రాష్ట్రానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. భగవాన్ వెంకయ్య స్వామి షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం మండల కేంద్రమైన చుండూరులో ఆధ్యాత్మిక శోభతో గురువారం ఘనంగా జరిగింది. బాపట్ల జిల్లా మండల కేంద్రమైన చుండూరు గ్రామంలో కుర్రి శ్రీనివాసరెడ్డి, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో భగవాన్ వెంకటస్వామి షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ విశేష కార్యక్రమాలు గత నెల 31వ తేదీన ప్రారంభించారు. మందిర నిర్మాణానికి కుర్రి శ్రీనివాసరెడ్డి స్థలదాతగా వ్యవహరించగా దాతల సహాయ సహకారాలతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకయ్య స్వామి వారి విశిష్ట చరిత్రను శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి మీడియాకు వివరించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమోక్త రీతిగా త్రయాయిక దీక్షతో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి పర్యవేక్షణ నిర్వహించారు. సంవత్సరాల అనుభవం నాకు తెలియదు. నేను శరీరంతో చూడలే. శరీరంతో చూసేది కేవలం తుచ్చు చూపు కాదు, ఆత్మతో చూడేది గొప్ప చూపు. శరీరము ఇది అశాశ్వతంతో ఉండేపాడు కదా. మనసు అనేది ఒక నేత్రం, దివ్య దృష్టి, దాంతో చూడగలిగింది గొప్ప చూపు. కాబట్టి అందుకనేసి కూడా ఖచ్చితంగా వెంకయ్య స్వామి ఎక్కడికి పోవాల. ఆయన అడిగిన వెంకయ్య స్వామిని ఏమడిగిన, స్వామి మీరు ఎప్పుడు దాకా అని అడిగిన ఆయన ఏమనంటే, అయ్యా ఎప్పుడు దాకా ఏంది అంటవేందయ్యా, మనం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అనేసి వెంకయ్య స్వామి. మళ్ళీ ఎప్పుడు దాకా అని అడిగారు. అదేందో ఎట్టంటవో, ఎప్పటికి ఉండేదే కదా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మనం ఉండేది. సో ఇక్కడికి వచ్చేవారని చెప్పానంటే స్వామి యొక్క కృప అనేది మీ దగ్గర ఉంటే, స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ఈ ప్రాంతానికి రావడం సంభవిస్తుంది, లేకపోతే మీరు రాలేరు. అందరూ వస్తున్నారు కానీ స్వామిని గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆ బాధ ఎందుకు వస్తుంది? ఒక స్వామిని గురించి అర్థం చేసుకోవాలన్న భావం ఎందుకు వస్తుందంటే, స్వామిని గురించి మనం తెలుసుకోవాలా, మనం బాగుపడాలా అనేటువంటి ఆరాటం ఉంటేనే స్వామిని గురించి వస్తుంది. ఎన్ని మనం చేసినా కూడా స్వామి విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే అన్నదానము. మనం బతికున్నామంటే జీవం మనకి అన్నం పోషిస్తుంది కదా. ఈ అన్నదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, స్వామిని గురించి తెలుసుకోండి. స్వామి అంటే ఎవరో అనేదాన్ని మనం గందరగోళంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వామి అందరిలో ఉన్నాడు, అందరి ఆత్మలో ఉన్నాడు, అన్ని దిక్కల్లో ఉన్నాడు. కానీ ఎదుటి మనిషిలో కూడా ఉంటాడు స్వామి. అది అర్థం చేసుకుంటే చాలు, స్వామిని గురించి అర్థమైనట్టే. కొల్లిపర మండలం అత్తోట కమతంవారిపాలెం గ్రామంలో 2 వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన బాధితులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్న బాధితుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొల్లిపర మండలం అత్తోట కమతంవారిపాలెంలో జ్యోతుల రత్నరాజు, జ్యోతుల అనిల్ కుమారుపై అదే ప్రాంతానికి చెందిన పెండేల నానారావు, అనిల్, ఫ్రాంక్లిన్, చిన్నబ్బాయి అనే వ్యక్తులు వ్యక్తిగత కక్షల నేపథ్యంలో దాడి చేసినట్లు బాధితులు మీడియాకు వివరించారు. మాది అత్తోట గ్రామం. నా పేరు జ్యోతుల అనిల్ కుమార్. మా పక్కన ఉన్నటువంటి పెండేల నానారావు, పెండేల అనిల్, పెండేల బుజ్జి, పెండేల ఫ్రాంక్లిన్, పెండేల చిన్నోడు అనేవాళ్ళు అనేక సార్లు మమ్మల్ని దూషించడం జరిగింది.
ఒకసారి మా మీద దాడి చేస్తే మేము పెద్దలకి చెప్పాము, మా ఊరి గ్రామ పెద్దలకి. వారు పోలీసుల సమక్షంలో దాని సమస్యను పరిష్కరించారు. అయితే ఆ తర్వాత మొన్న నేను మా ఇంటికి వెళ్తున్న మా అమ్మ నాన్న లేని టైంలో చూసి నా మీద రాడ్లతో దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో నేను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను. ఇంకా నాకేం జరిగిందో తెలియదు. ఆ లోపు మా బ్రదర్ వచ్చి నన్ను కాపాడటానికి వచ్చినప్పుడు మా బ్రదర్ను కూడా రాడ్లతో తలబాగలు కొట్టి అతన్ని కూడా చంపాలని చూశారు. మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాను. మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ లేని సమయం చూసి మా తమ్ముడి మీదకి దాడికి దిగి వాళ్ళు 5గురు రాడ్లు తీసుకుని వచ్చి మా తమ్ముడు మొహం గడుపుకుంటుంటే బయట పెండేల నానారావు అనే అతను మా తమ్ముడిని బలంగా తల మీద రాడ్డుతో కొట్టడం జరిగింది. మా తమ్ముడు పెద్దగా కేకలు వేయగా నేను ఇంట్లో నుంచి లగెత్తుకొచ్చేలోపు మా తమ్ముడు కింద రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. మా తమ్ముడిని కాపాడుకుందామని చెప్పి నేను కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మా తమ్ముడిని లేపుతూ ఉండగా నన్ను పెండియాల ఫ్రాంక్లిన్ అనే అతను రాడ్డుతో బలంగా కొట్టేసరికి నేను కూడా అక్కడికక్కడే పడిపోయాను. ఈలోపు మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ లగెత్తుకొచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తరలించారు. మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది. మమ్మల్ని ఎట్లయినా మీరే రక్షించాలని కోరుకుంటున్నాం. మా ఊరు అత్తోట కంచవారిపాలెం అండి. మేము జొన్నపాతకు పొలం వెళ్తే మా ఆయన, నేను, మా కోళ్ళు మేము జొన్నపాతకు పొద్దున్న 5ంటికి వెళ్ళిపోయాము. మేము లేకుండా చూసి మా పిల్లలిద్దరి మీదకి దాడికి వచ్చి చంపాలని ప్రయత్నం చేశారు. మేము లేకుండా మా పిల్లల్ని బాగా కొట్టి ఇది చేశారు. మా పిల్లలకు ప్రాణహాని ఉంది. మీరే కాపాడాలి దేవుడి దయ వల్ల. పొద్దుపూట 6ంటికి వెళ్ళాము. మేము వెళ్ళే తలిగి మేము లేని సమయంలో చూసి వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి మా పిల్లల్ని రోడ్లు పెట్టి కొట్టారు. మళ్ళీ తర్వాత వాళ్ళు అంతకుముందు పాత కక్షలు పెట్టుకుని మళ్ళీ దాని గురించి మేము ఏం పట్టించుకోకపోయాం. కానీ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేకమైన చేసిన కానీ మేమేం పట్టించుకోవాలి. మేము లేని సమయం చూసి మా ఇంటి మీదకి వచ్చి వాళ్ళు మా పిల్లల్ని రోడ్లు పెట్టి కొట్టారు. గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వేకి సంబంధించిన సమస్యను తెలుసుకునేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వేమూరు మండలం బరిజేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బరిజేపల్లి సచివాలయంలో భూముల రీసర్వేకి సంబంధించి రైతులతో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. రిజిస్ట్రేషన్ సంబంధించి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు భూముల రీసర్వే జరిపిన విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూముల రీసర్వే పూర్తి చేయాలని సూచించారు. ఆయనతో పాటు రేపల్లె ఆర్డీఓ బి శ్రీదేవి, వేమూరు తహసీల్దార్ సుశీల, వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు ఉన్నారు. భారతదేశ ప్రతిష్టతను పెంచే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జగన్నాథ శాస్త్రి పేర్కొన్నారు. గురువారం వేమూరులోని లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో వేమూరు, అమృతూరు మండలాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు మండల పార్టీ అధ్యక్షులు వెలువెల సాంబశివరావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తూ దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మందా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీబీఎన్ మాధవ్ ఆదేశానుసారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరిట శిక్షణా తరగతులు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాలను ఈ శిక్షణా తరగతుల ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వరరావు, ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎల్లమాటి దాసు, మోర్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా
జరుపుకుంటూ ఈరోజు మన వేమూరు అసెంబ్లీ, వేమూరు మండలం, అమర్తూరు మండలాలకు సంబంధించిన ప్రశిక్షణ తరగతులు వేమూరు ఇక్కడ గణపతి కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శిక్షణా తరగతులను నిర్వహించుకుంటూ పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త క్రమశిక్షణతో ఎలా ఉండాలి, పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకెళ్లాలి అనే అంశాల మీద ఈరోజు మండల నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏమూరు నియోజకవర్గం ఏమూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏమూరు పార్టీ అధ్యక్షుడు శ్రీ వెలిగల సాంబశివరావు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మేము లిఖించదగింది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దిశ నిర్దేశించేటువంటి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించి భారత పార్లమెంటు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించారు. వారికి భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున ఈరోజు ఏమూరు నియోజకవర్గంలోని ఈ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన క్రమంలో పట్టణంలో భారీ ర్యాలీ, ప్రధాని మోదీజీ ధన్యవాదాలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వాసవి మాత సత్రం కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన 2 ప్యానెల్స్. నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి. ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్, ఎన్నికలు సజావుగా జరపాలన్న పెండెల ప్యానెల్. అమరావతి ఆంధ్ర రాజధానిగా చట్టబద్ధత పొందటం తమకు ఆనందమేనన్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.